హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ ఆంధ్ర ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి కాజు ప్రాన్స్ కర్రీ. ఈ కర్రీ మోస్ట్ రిక్వెస్టెడ్ కర్రీ అండి. చాలామంది అడుగుతున్నారు. ఈ విధంగా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్ అండి, ఎవరైనా ఈజీగా చేసుకోగలుగుతారు. అయితే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కర్రీ ప్రాసెస్ మొత్తం చూశాక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికోసం ముందుగా 1 కేజీ ప్రాన్స్ని తీసుకున్నానండి. ఫస్ట్ ఈ ప్రాన్స్ని ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి 5-6 సార్లు బాగా వాష్ చేయండి. అప్పుడే రొయ్యల్లో ఉండే పచ్చి స్మెల్ మొత్తం పోతుంది. అలాగే రొయ్యల్లో టాప్లో బాటంలో బ్లాక్ లేయర్ ఒకటి ఉంటుందండి. అదైతే మంచిది కాదు, అలాగే చేదుగా కూడా ఉంటుంది. ఏదైనా ఇంట్లో శుభ్రంగా వండుకుంటాం కాబట్టి దానిని కూడా తీసేసి కుక్ చేసుకుంటే మంచిది. ఆ లేయర్ తీయడం ఎలానో రాని వాళ్ళ కోసం ఆల్రెడీ ప్రాన్స్ ఫ్రై వీడియోలో చూపించాను. ఆ వీడియోని ఇంకా ఎవరైనా చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, చూడండి. నెక్స్ట్ ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయిలో 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర, ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి, 8 లేదా 9 వెల్లుల్లి రెమ్మలు, అలాగే 2 స్పూన్స్ అల్లం ముక్కలు ఇలా కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలను వేసి టమాటా ముక్కలను సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోండి. చూడండి, ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని దీనిని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని మిక్స్ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి మరో కడాయిలో 4 లేదా 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక దీనిలో 1 స్పూన్ సాజీరా, 2 లవంగాలు, అలాగే 1 స్పూన్ గసగసాలు రొయ్యల కర్రీలో వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే 4 మిరియాలను వేసి దీనిలో ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి మీడియం ఫ్లేమ్లో బాగా 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా కారం వేసుకోండి. నేనైతే 3 స్పూన్లు వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడిని కూడా వేసి బాగా కలుపుకోండి. ఫ్లేమ్లోనే 3-4 మినిట్స్ కుక్ చేసుకోండి. ఆ తర్వాత వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ సపరేట్ అవ్వి ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీనిలో 1 కప్పు జీడిపప్పులు, శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 2-3 మినిట్స్ బాగా కుక్ చేసుకోండి. ఆ తర్వాత ఆయిల్ ఇలా సపరేట్ అవ్వి కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు 1 లేదా 2 గ్లాసుల వాటర్ పోసుకొని ప్రాన్ ముక్క పర్ఫెక్ట్గా కుక్ అవ్వి వాటర్ అబ్జర్వ్ చేసుకునేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేస్తే మీకు టైం ఎక్కువ పడుతుంది కదా అనిపించవచ్చు, బట్ ఇలా కుక్ చేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఎక్కువ వాటర్ వేశారంటే టేస్ట్ బాగోదు. అలాగే హై ఫ్లేమ్లోనే కుక్ చేశారంటే వాటర్ త్వరగా అబ్జర్వ్ అవుతుంది, ప్రాన్ సరిగ్గా ఉడకదు. సో చివరిగా కొంచెం కొత్తిమీర, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసి 1 నిమిషం పాటు కుక్ చేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, ఎంత బాగుందో కదా. టేస్ట్ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.